మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నిత్యము నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా తోటలో మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వలతో మాట్లాడాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మన పరిస్థితి అన్నిటిలో కూడా ఆయన కలగజేసుకుంటున్నాడు. ప్రతి క్షణము ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి సెకండు ఆయనే మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కనుక మీరందరూ కూడా సంతోషముగా ఉండి ప్రభుని వెంబడిస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా ప్రభుని వెంబడించండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. ఆయనలోనే మనకు ధైర్యం, ఆయనలోనే మనకు సమస్తము దాగి ఉన్నాయి. కనుక ఏ వైపు చూసినా మనకేం రాదు, కానీ ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. ఈరోజు మనతో మాట్లాడిన వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరట తండ్రిని మీరు ఏమి అడిగినా అది ఇచ్చేస్తాడట. ఏమేమో అంత లిస్ట్ రాసుకోండి. ఉదయకాలం మీరందరూ కూడా ఒక పెన్ను తీసుకొని, ఒక పేపర్ తీసుకొని ఏమేమి కావాలనో మొత్తం ఒక లిస్ట్ తయారు చేసి, ఆ యేసు నామములో ఇవన్నీ కావాలని, నిజంగానండి, జోక్ కాదు, నిజంగా మనం యేసు నామములో ఏం అడిగినా కూడా లేదు, కాదు, మరలా రేపురా అనే మాట ఆయన దగ్గర ఉండదండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. సృష్టిలో సమస్తం ఆయన మూలముగా కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది రాలేదు. కనుక మీరు ఏమి అడుగుతారో నా పేరట నన్ను, నా తండ్రిని ఏది అడిగినా కూడా అది మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాను అంటున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకొని మంచిగా శ్రేష్టమైనవన్నిటిని కూడా ఒక లిస్టు తయారు చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళండి. ప్రభువా, ఇవన్నీ మాకు కావాలని అడగండి. ఖచ్చితంగా నిన్ను చూసి ప్రభు సంతోషిస్తాడు. ఎలా సంతోషిస్తాడో తెలుసా? ఒక అందమైన మంచి పసిబిడ్డను నీ చేతిలో పెట్టినప్పుడు వారిని చూసి ఎలా నువ్వు ఆనందిస్తావో, నీ విన్నపములను చూసి అలా ఆనందించబోతున్నాడు, సంతోషించబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఆయనను అడుగుతూ ఉండండి. ఆయన దగ్గర నుంచి సమస్తము నీకు రాబోతున్నాయి. సమస్తము కూడా నీకు ఇవ్వబోతున్నాడు, నిన్ను సంతోషపెట్టబోతున్నాడు, నీకు కావలసినవన్నిటినీ ఆయన సమకూర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పేరట తండ్రిని ఏమడిగినా అవి మీకు అనుగ్రహించబడును, నిశ్చయముగా అవి మీకు అనుగ్రహించబడును అంటున్నావు. ఈ ఉదయకాలం ప్రభా, నీ బిడ్డలు ఏదేది అడుగుతున్నారో అవన్నీ వారికి అనుగ్రహించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము, క్షేమము, సమాధానం అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి, వారి బిడ్డలు దీవించబడాలి. అయ్యా, నీ పిల్లలందరూ కూడా నీ చేత ఉపదేశమునుంది అయ్యా, నిత్యము సంతోష సమాధాన హృదయము కలిగిన వారిగా ఉండునట్లుగా అయ్యా, వారి తలల మీద నిత్య ఆనందము, సమాధానమును ఉంచండి. నీ గాయపడిన హస్తం ప్రతి ఒక్కరి మీద ఉంచండి అయ్యా. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈ దినమంతా, ఈ సంవత్సరం అంతా నీ మేలు వారు అనుభవించే కృపలోనికి నడిపించమని, నీ దయ వారికి నిత్యము ఉండునుగా కానీ మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.